మనం ప్రమాదం జరిగినప్పుడు దృశ్యాలు చూస్తున్నాం. ఈసారి ఫైర్ ఫైటర్స్ తో పాటు స్థానికులు కూడా అక్కడ పాల్గొన్నారు. सुबह में तो कोई भी यहाँ पे नहीं थे, लेकिन फिर भी जो बच्चे थे यहाँ के वो लोग यहाँ पर काम कर रहे थे। कितने मरे पता कोई नहीं है, कोई कुछ फिगर बोले कोई कुछ फिगर बोले, अभी थोड़ी देर में पता चलेगा। साहब उनके घर वालों का कहना है कि फायर इंजन बहुत लेट आया, उससे इतना बड़ा हादसा हो गया बोल के, तो किसकी गलती है साहब वहाँ पे? अब गलती आप किसकी बताएंगे? फायर ब्रिगेड को हमने सुबह फ़ोन किया, वो लोग आए। डेथ तो कंफर्म है ना? पता नहीं, अभी पता नहीं क्या है। कोई कुछ फिगर बोले, कुछ फिगर बोले, पता नहीं। कौन से हॉस्पिटल? अपोलो यशोदा मलकपेट, अपोलो DRDO, अपोलो हिमायत नगर, उस्मानिया, 4 हॉस्पिटल। और ठीक है, अभी आप हॉस्पिटल जाएंगे? ज़रूर, यकीनन जाऊँगा। थैंक यू। రైట్, అది ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే అధికారికంగా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి 8 మంది కూడా అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. మరొక ఇద్దరిని కూడా DRDOకి తీసుకెళ్లారు. సో అక్కడ వారి పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం 8 మంది చనిపోయినట్టు తమకు ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ అయింది. సో లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా రక్షించారు. 25 మందిని కాపాడమంటూ ఇప్పటికే ఫైర్ డీజీ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసినటువంటి దాని ప్రకారం కృష్ణా పెరల్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న రూమ్ మాత్రమే ఇందులో ఉంది. ఈ రూమ్లోనే దాదాపు 30 మందికి పైగా ఇక్కడ లోపల ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్ ఏమన్నా పేలిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో అందరూ కూడా ఒకే దగ్గర పడుకొని ఉండటంతో చాలామంది మంటల్లో చిక్కుకున్నటువంటి దానికంటే కూడా అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత సంభవించినటువంటి పొగ ఏదైతే ఉందో ఈ పొగ కారణంగానే చనిపోయినట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడే స్పాట్కి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో కిషన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం ఎగ్జాక్ట్లీ 7 o'clock ఆ టైంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. సో కిషన్ రెడ్డి ఇక్కడికి చేరుకొని మొత్తం జరిగినటువంటి ప్లేస్ని కూడా ఆయన విజిట్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ప్రమాదం జరిగినటువంటి తీరుకి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కిషన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఉదయం ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో పాటు 10 అంబులెన్స్లన్నీ కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం క్షతగాత్రులని అందరినీ కూడా ఇక్కడ నుండి వివిధ హాస్పిటల్స్కి తరలించారు వాళ్ళని.